ఓకే గైస్, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి ఎలా ఉన్నాడు. ఏ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 60. ఏ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 60. ఓకే, సో సర్కిల్ డయామీటర్ ఎంత ఉంది? 60 ఉంది. ఇప్పటిదాకా మనం అంతా 50 mm డయామీటర్ డ్రా చేసాం, అంటే రేడియస్ 25తో. బట్ ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు, డయామీటర్ ఈస్ 60. రోల్స్ ఆన్ ఎ స్ట్రైట్ లైన్ వితౌట్ స్లిప్పింగ్ ఫర్ 1 కంప్లీట్ రెవల్యూషన్. ఓకే, రెవల్యూషన్ ఈజ్ ఓన్లీ 1, ఒక రెవల్యూషనే ఉంది. సో ట్రేస్ ద లోకస్ ఆఫ్ ద 2 points. నా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమన్నాడు, ఒక పాయింట్ ఇవ్వాలా మనకి. ఇప్పుడు ఎన్నన్నాడు, ట్రేస్ ద లోకస్ ఆఫ్ 2 points which are at the end points of the diameter, which are at the end points of the diameter, and assume the diameter is horizontal at the initial position. ఓకే, సో ఇప్పుడు చూడండి అమ్మా, ఏమన్నాడు, assume the diameter is horizontal at the initial position. అంటే ఏమంటున్నాడు, వీడు సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ హారిజంటల్ ప్లేన్ మీద రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతున్నప్పుడు 2 points తీసుకోమన్నాడు. ఏమన్నాడు, 2 pointsని తీసుకోమన్నాడు. మనం ఇప్పటిదాకా ఏం చేసాం, పాయింట్ ఈజ్ ఆన్ బాటమ్ తీసుకున్నాం. అప్పుడు మనకు ఎలా వచ్చింది, ఇలా వచ్చింది లోకస్ ఆఫ్ ది పాయింట్. పాయింట్ టాప్ అంటే ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏమన్నాడు వీడు, ట్రేస్ ద లోకస్ ఆఫ్ 2 points which are at the end points of the diameter. మనకుండే 2 end points of the diameters ఏంటి, ఇవి కదా. ఓకే, సో ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇదొకటి, ఇదొకటి. బట్ ఇలా ఇస్తే వాడి స్పెషాలిటీ ఉంది, ఇది మనకు తెలిసిందే కదా. అందుకని వాడు ఏం చేశాడు, ఇచ్చేవాడు, అజ్యూమ్ ద డయామీటర్ ఈస్ హారిజంటల్ అట్ ది ఇనీషియల్ పొజిషన్. మనం తీసుకోవాల్సిన ఎండ్ పాయింట్స్ దేనికి ఉండాలంట, వర్టికల్ డయామీటర్కి కాదు, హారిజంటల్ డయామీటర్కి ఉండాలి. ఇట్ షుడ్ బి ఫర్ హారిజంటల్ డయామీటర్. అంటే ఎలా వస్తుంది, ఇది ఇలా దాటిపోతుంది. మనకుండే ఈ లెంత్ ఏదైతే ఉంటుందో ఆ లెంత్ని కూడా దాటిపోతుంది. ఇది లెంత్ లోపే వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆ 2 points ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు మనకి డి వచ్చేసి 60 mm ఇచ్చాడండి. ఓకే, సో పై డి అంటే ద లెంత్ ఆఫ్ ది హారిజంటల్ లైన్ విల్ బి పై మల్టిప్లైడ్ బై 60 mm. ఇట్ ఈస్ 192.6 mm. 192.6 mm. ఓకే, సో దిస్ ఈస్ ద కండిషన్. చూస్తున్నారు కదా. సో మనకు లెంత్ ఆఫ్ ది హారిజంటల్ లైన్ ఈజ్ 192 అండ్ డయామీటర్ ఈజ్ 60 mm. ఓకే, ఓకే, ఇప్పుడు చూడమ్మా, డ్రాయింగ్ షీట్లో డ్రా చేయడం ఎలాగో చూద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు లెంత్ వచ్చేసింది ఎంత, 192. సో సర్కిల్ ఎంతైనా ఉండనివ్వండి, ఏదైనా కానివ్వండి, 192 అయితే ఉంటుంది. ఓకే, 192.6. సో అందుకని నేను 192 కొంచెం అటు ఇటు తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఫర్ 192 mm అంటే 19.2 centimeters. ఓకే, సో నా దిస్ ఈస్, ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఐఎమ్ డ్రాయింగ్ ఎ వర్టికల్ లైన్. ఓకే, ఆ వర్టికల్ లైన్లో నేను ఇప్పుడు ఏం చేయాలి, ద డయామీటర్ ఇస్ 30 mm. సారీ, ద డయామీటర్ ఇస్ 60 mm అంటే రేడియస్ 30 mm. సో అట్ 30 mm ఐ నీడ్ టు ప్లేస్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, సో యూజువల్లీ పీ ఇక్కడే ఉంటుంది, బట్ మనకి ఇప్పుడు 2 points వస్తాయి కాబట్టి దట్స్ డిఫరెంట్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ సి అండ్ పి, విత్ రేడియస్ ఆఫ్ C to P as radius, draw a circle. ఓకే, సో మనకి వర్టికల్ లైన్స్ మీద ఇవ్వలేదు వాడు. తను ఏమన్నాడు, మనకి హారిజాంటల్ డయామీటర్ మీద మనం డ్రా చేయాలి. వీ హ్యావ్ టు డ్రా ఇట్ యూజింగ్ హారిజాంటల్ డయామీటర్. ఓకే, okay, so now the points will be on the horizontal diameter. So let's assume one of the point is as P and another one is Q. Okay, one is locus of the 2 points, one is P and another one is Q. Okay, so now divide this one into 12 number of equal parts. So 12 number of equal parts you know already.
Okay, so for P now start giving numbers. Okay, for P this is the 0. Okay, this will be the 1, this will be the 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, and this will be the 12th one. But for Q it's not like this. ఇక్కడ సర్కిల్ ఇలా రొటేట్ అవుతున్నప్పుడు P అనే పాయింట్ ఇలా రొటేట్ అవుతుంది. ఓకే, సో ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో పాయింట్స్ ఇలా తీసుకున్నా. బట్ Q అనే పాయింట్ ఎలా రొటేట్ అవుతుంది? Q విల్ రొటేట్ లైక్ దిస్. సో నౌ ఫర్ Q I need to take numbers from here. Okay, so take at Q, I will use different color. Q as 0. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, and this will be the 12th one. Okay, so now what I have to do is I need to draw locus lines. Okay, so for each and everything I need to draw locus lines. So from 4 to 2 I am going to draw locus line. Not only from 4 to 2, it is like for P it is 2 to 4, for Q it is 10, 8, and from 5 to 11, okay, you don't need 6 to Q నుంచి P నుంచి మనం ఏం డ్రా చేయాల్సిన నీడ్ లేదు. ఓకే, ఫ్రమ్ 7 to 11. Okay, from 8 to 10, and from 9. Okay, so as usual you have to divide this 192 into equal number of parts. Okay, so equal number of parts cheyalante manam em cheyachandi, take 12 from here, ట్వెల్వ్ని ఈజీగా డివైడ్ చేయొచ్చు 1 సెంటీమీటర్ల పాయింట్స్ పెట్టుకొని. ఓకే, నౌ join last 2 points. Okay, now from 11, this is the 11th point, and from 10th, from 9th, from 8, seven, 6, 5, 4, 3, 2, and this will be the 1. Okay, so now you've got all divisions. This is the 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10th one, 11th one, and this is the 12th one. Okay, now circle also divided into 12 numbers of equal parts, and the horizontal line also divided into 12 numbers of equal parts. So now what you have to do, from 1 up to C,
C1, C2, C3, C4, C5, C6, C7, C8, C9, C10, C11, and this is the C12. Okay, so now take radius of the circle as radius at 30 mm. Okay, with the C1 as center, first we will draw it for Q. For Q, what is the one? 7th is the one, 7 and 1, so cut it. And with the C2, cut 2 to 4. And with the C3, you don't have to cut, you just need to draw a straight line. This is the Q3, this is the Q2, this is the Q1. Okay, so next, with the C4, same radius. With the C4, cut 4. With the C5, cut 5. With the C6, cut 6 line. With the C7, cut the 7th line. This is the 7th one. With the C8, cut the 8th one. With the C9 will be common. Okay, next with the C10, cut the 10th one. With the C11, cut the 11th one. And with the C12, cut the 12th one. This is the ending of the Q points. Okay, so చూడండి వీటికి మనం పాయింట్స్ ఇద్దాం. Q1, Q2, Q3, Q4, Q5, Q6, Q7, Q8, Q9, Q10, Q11, Q12. Okay, now join all these points with a neat and smooth curvature. This is the locus of point Q. This is the locus of point Q. Now we need to draw the locus for point P. Okay, for P, same radius of the circle as radius, C1 as center. What is the one for P? This is the one, so cut this. P1, 2, this is the 2, 3, this will be the 3. So now you got all the points, P2, P3, and next for 4 and for 5 and for 6, for 7, for 8, and for 9 it will be straight one. Okay, next for 10 and for 11, then for 12, that వెళ్ళిపోయింది. చూసారా, మన లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ని దాటి వెళ్ళిపోయింది. ఓకే, now I will join this. Okay, now give indication of points. Okay, so this is as P1, P2, P3, P4, P5,
P6, P7, P8, P9, P10, P11, and then P12. Okay, now join this one also with smooth curvature. I will use another different sketch pen for this. This is the point P. Now this is the curvature this is the locus of point Q, and this is the locus of point Q, and this is the locus of point P. Okay, so this is how we need to draw. Chusam kadamma. Now give indications, dimensioning. Arrowheads. This is the pi d is equal to 192.6. Okay, now give you dimensioning for diameter. For diameter, ఇప్పటిదాకా మనం రేడియస్ కి ఏం చేసాం, ఒక సైడ్ ఇచ్చాం. ఫర్ డయామీటర్ 2 సైడ్స్ ఇవ్వాలి. This is dia 60. Okay, so this is the locus of point Q, this is the locus of point P. ఓకే, సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నట్లయితే, మీకు యూజ్ అవుతున్నట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ఇక్కడతో సైక్లాయిడ్స్ ఆన్ హారిజంటల్ ప్లేన్ టోటల్ కంప్లీట్ చేసేసాం. హారిజంటల్ ప్లేన్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ మనం కంప్లీట్ చేసేసేసాం. ఓకే, చూడండి, ఇది ఇది ఇది. ఓకే, సో మనమంతా క్లియర్ కట్గా కంప్లీట్ చేసేసేసాం అన్ని ప్రాబ్లమ్స్. పాయింట్ ఆన్ ద బాటమ్, పాయింట్ ఆన్ ద టాప్, అండ్ పాయింట్ రెవల్యూషన్ ఫర్ 1.5 రెవల్యూషన్. ఓకే, నెక్స్ట్ 2 points. Okay, for 2 points. Okay.